ఈరోజు మొన్న తీసుకొచ్చిన రోల్ యూస్ చేసి మినప్పొడలు వేసానండి. అదే గారెలు. కాకపోతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను కదా, ఎందుకైనా మంచిదని ఒకసారి ఫస్ట్ రైస్తో రుబ్బి కొంచెం తెలియని డస్ట్ ఏమైనా ఉంటూ పోతుందని తర్వాత మినప్పప్పు వేసి రుబ్బాను అనమాట. నిజంగా చెప్తున్నాను, వడలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఎందుకు మినప్పప్పే సెలెక్ట్ చేసుకున్నామంటే దీంట్లో విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్స్, ఇనుము, ఫైబరు చాలా ఉంటాయన్నమాట. అండ్ ఇవి తింటే ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం వంటి సమస్యలను అస్సలు దగ్గరకు రానివ్వు అనమాట. అండ్ వీటి వల్ల తలనొప్పి, జ్వరము, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయండి. రోజుకి ఒక కప్పు మినప్పప్పు తింటే ఎముకలు చాలా బలపడతాయి. అండ్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక దివ్య ఔషధం అనమాట. నిజంగా తొందరగా వెళ్ళిపోతాయి అనమాట నొప్పులన్నీ. ఎందుకంటే మినప్పప్పు అంటే ఇది చాలామంది ఒక సాదా పప్పుగాని చూస్తారు, కానీ ఇది ఒక నేచురల్ ప్రోటీన్ ప్యాకెట్గా యూజ్ అవుతుంది అనమాట. మనం ఏదైనా సరే యూజ్ చేస్తే ఒక పప్పు కానివ్వండి, ఏదైనా సరే మన పెద్దవాళ్ళు ఊరికి మనకు అది ఇవ్వరు కదా, దాంట్లో చాలా వరకు ఆరోగ్యమైన ఖనిజాలు దాగి ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి తినడం వల్ల వెంటనే ఎనర్జీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇది రుబ్బడం దానివల్ల యూజ్ అనమాట, అదనమాట రీజన్ మెయిన్. సో అందుకే నేను మినపప్పు ట్రై చేశాను. మీరు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, చిన్నపిల్లలు ఉన్నా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే రోజుకి డాక్టర్ కూడా చెప్తారనమాట, మినిమం 2 వడలైనా తినాలంట, మినప్పప్పు వడలు. అప్పుడు నాకు కూడా ఒకసారి కొంచెం వీక్గా ఉంటే డాక్టర్ అదే చెప్పారనమాట, రోజుకి 2 మినప్పప్పు వడలు తినడమ్మా, సెట్ అయిపోతామని చెప్పి. సో నేను అప్పుడప్పుడు తింటాను. ఇప్పుడు రోల్ తీసుకొచ్చా కాబట్టి ఇంకా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. మాకు చిన్నప్పుడు హోటల్ ఉండేదన్నమాట. దాంట్లో మా అమ్మగారు 2 కేజీల వరకు మినపప్పుని ఆవిడ ఓన్ హ్యాండ్తో రుబ్బేవాళ్ళు. సో నేను ఒక 1/4 కేజీ పప్పును రుబ్బలేనా అని చెప్పి మా అమ్మ నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో మా అమ్మ అయితే చాలా వరకు పాపం అన్నీ చేత్తోనే చేసేవారు. ఆ రోజుల్లో అంతే అండి, మిషన్లు, గ్రైండర్లు, మిక్సీలు ఎవరు వాడారు? ఒకవేళ ఉన్నా సరే టేస్ట్ కోసం వీళ్ళు రోళ్ళు, రోకళ్ళే యూజ్ చేసేవాళ్ళు. అండ్ చక్కీ అంటారు కదా, దాంట్లో ఇలా రౌండ్గా ఉంటుంది, దాంట్లో నూరి రాగి పిండి, జొన్న పిండి, గోధుమలు, బియ్యం ఇవన్నీ దాంట్లోనే పిండిలాగా రుబ్బేవాళ్ళు అనమాట. నేను కూడా చాలాసార్లు చేశాను, ఫన్గా ఉంటుంది. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది, ప్లస్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ ప్రోటీన్స్, ఆ విటమిన్స్ ఏవి కూడా గాల్లో ఎగిరిపోవు అనమాట, అన్నీ మనకి పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి. సో మనం కూడా ఇంట్లో మన పిల్లలకి మనం ఇచ్చే వారసత్వం ఏమైనా ఉందా అంటే హెల్త్ ఒక్కటే, ఇదొక్కటి ఫస్ట్ మనం ఇవ్వాలి మన పిల్లలకి, తర్వాత ఏదైనా సరే. సో నేను దానికోసం కొంచెం కష్టపడుతున్నాను, కష్టపడాలి కూడా, తప్పట్లేదు. మనం ఇప్పుడు తినే ఫుడ్ ఎలా ఉందండి, అన్నీ కెమికల్స్ కదా, కెమికల్సే. ట్యాబ్లెట్, ఆకులు వేయడానికి కూడా ట్యాబ్లెటే, తిన్న తరగడానికి కూడా ట్యాబ్లెట్ అయిపోయింది. సో మన పిల్లలకి ఆ బాధ లేకుండా కొంచెం కష్టపడదామని నా తిప్పలు అంతే. సో దాంట్లోకి కాంబినేషన్గా తాలింపు పొడి కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, అదే కొబ్బరి పచ్చడి, కారం పచ్చడి లాంటివి అయితే బాగుంటాయి. చికెన్ కర్రీ అయితే అసలు ఎవరెస్ట్ అనమాట, అది ఎవర్ గ్రీన్ టేస్ట్. సో అందుకే చికెన్ కర్రీ విత్ గారెలు వేసాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి.